Next one, the sum of the complex roots of the equation x power 4 minus 2x cube plus x minus 380 is equal to 0. ఈ ఈక్వేషన్కి 4 రూట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. సో అందులో ఉన్నటువంటి కాంప్లెక్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. మరి ఇది కనుక్కోవాలంటే దీని రూట్స్ మనకు తెలియాలి. మరి రూట్స్ తెలుసుకోవాలంటే అది మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఫాలో కావచ్చు, లేదంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేయగలిగితే రూట్స్ కనుక్కోవచ్చు. సో మనం చూద్దాం ఎలా ఫాలో అవుదాం అనేది. నేను ఫ్యాక్టరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. x పవర్ 4 minus 2x cube plus x minus 380 is equal to 0. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ మనం తీసుకున్నట్లయితే x పవర్ 4ని x స్క్వేర్ హోల్ స్క్వేర్, సో ఇది మైనస్ 2ab నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో 2 ఇంటూ a అంటే x స్క్వేర్, b అంటే x, సో మొత్తం 2x క్యూబ్ సరిపోయింది కదా. సో a స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా కంప్లీట్ కావాలంటే ఏం కావాలి, ప్లస్ b స్క్వేర్ 2ab, b అంటే x, సో b స్క్వేర్ అంటే x స్క్వేర్. సో ఇది మన దగ్గర లేదు, లేకపోయినా తీసుకున్నాం కాబట్టి వాల్యూ మారకూడదు కాబట్టి ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ మారకుండా. సో తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి ప్లస్ x మైనస్ 380 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంతవరకు a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ x హోల్ స్క్వేర్. సో ఈ రెండు కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్ కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ x వస్తుంది. సో మైనస్ కామన్ తీస్తే లోపల ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 380 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం సమ్ t అనుకున్నట్లయితే x స్క్వేర్ మైనస్ xని t స్క్వేర్ మైనస్ t మైనస్ 380 అంటే బై క్వాడ్రాటిక్గా ఉన్నటువంటి ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కుంటే టీకి 2 వాల్యూస్ వస్తాయి. అది మళ్ళీ x స్క్వేర్ మైనస్ xలో సబ్స్టిట్యూట్ చేస్తే దానికి సంబంధించిన రూట్స్ కూడా వచ్చేస్తాయి. సో మరి ఈ ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఈ కాన్స్టెంట్ మైనస్ 380, 1 ఇంటూ మైనస్ 380 మైనస్ 380. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి, ఫ్యాక్టర్స్ రాయాలి. దానికి మళ్ళీ ఆ ఫ్యాక్టర్స్ని ప్లస్ చేసిన మైనస్ చేసిన టీ కోఎఫిషియంట్ మైనస్ 1 అది ఎంత ఉంటే అంత రావాలి. సో మనం 2019 తీసుకోవచ్చు. సో 38 ఉంది కదా, సో 19 2 38, 380 కాబట్టి 1920. సో మనకి ఇక్కడ టీ కోఎఫిషియంట్ మైనస్ 1 రావాలంటే పెద్ద నెంబర్కి మైనస్ తీసుకుంటాము. సో దీస్ ఆర్ ద రూట్స్. సో వాటిని మనం ఫ్యాక్టర్స్గా రాయాలి అంటే టీ మైనస్ 20 ఇంటూ టీ ప్లస్ 19. ఓకే, సో టీ మీన్స్ ఇప్పుడు టీ అంటే ఏంటిది, మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 19, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా దీనికి చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టాంట్ మైనస్ 20, 1 ఇంటూ మైనస్ 20 మైనస్ 20. సో దీన్ని మళ్ళీ మనం ఫ్యాక్టరైజ్ చేయగలిగితే, సో ఇక్కడ మైనస్ 1 ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 1 వచ్చేలాగా రాసుకోవాలి. సో దీన్ని మనం 5 4 సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఉంటే పెద్ద నెంబర్కే మైనస్ తీసుకోవాలి. సో వీటిని మళ్ళీ మనం ఎక్స్ మైనస్ 5, అట్లానే ఎక్స్ ప్లస్ 4, మైనస్ ఉంటే మైనస్ ప్లస్ ఉంటే ప్లస్. సో మరి దీని రూట్స్ ఎలా ఉంటాయి, దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయా రాదా. 1 ఇంటూ 19 19కి మనం ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 119 ఉంటాయి. దాన్ని మనం ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 1 వచ్చేలాగా రాయలేం. మరి దీనికి ఎటువంటి రూట్స్ ఉంటాయి, దీనికి రియల్ రూట్స్ ఉంటాయా కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి మనకి ఎలా తెలుస్తుంది. ఇవైతే కనిపిస్తున్నాయి రియల్ రూట్స్. 5 మైనస్ 5 అండ్ 4 ఆర్ ద రియల్ నెంబర్స్. సో దే ఆర్ కాల్డ్ రియల్ రూట్స్. మరి దీనికి రూట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రూట్స్ వస్తాయి తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు చెక్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 1, సో సి అంటే 19, బి స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది 1 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి 4 19 76, 1 మైనస్ 17 6 అంటే మైనస్ 75.
సో ఫైనల్లీ డెల్టా లెస్ దాన్ 0 ఫర్ దిస్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెల్టా లెస్ దాన్ 0. డెల్టా లెస్ దాన్ 0 అంటే అర్థం ఏంటి? దే హ్యావ్ కాంప్లెక్స్ రూట్స్. దట్ ఈక్వేషన్ హ్యాస్ కాంప్లెక్స్ రూట్స్. దానికి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. ఓకే, సో మరి మనకు అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్స్. అంటే ఈ ఈక్వేషన్కి సంబంధించి మొత్తం రూట్స్ ఏవేంటివంటే ఇక్కడ ఒక 2 రియల్ రూట్స్ ఉన్నాయి, దీనికి ఒక 2 కాంప్లెక్స్ రూట్స్. సో మనం ఆ కాంప్లెక్స్ రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు అడిగింది సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్స్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ లెక్క మనం ట్రీట్ చేసుకోవాలి. సో దీనికి ఉన్నటువంటి కాంప్లెక్స్ రూట్స్ మనం ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే -1, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఏ అంటే కూడా 1. సో టోటల్లీ మైనస్ బి అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 బై ఏ అంటే కూడా 1. సో టోటల్గా సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్స్ అనేది ఎంత వచ్చింది? 1. సో ఆప్షన్ డి ఇక్కడ. అట్లానే ఒకవేళ ఇదే ఈక్వేషన్లో సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ అడిగితే, సో దీస్ ఆర్ ద రియల్ రూట్స్ -5 and 4. సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ అడిగితే ఇక్కడ వీటిని ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ 4 -1. ఒకవేళ సమ్ ఆఫ్ ది రియల్ రూట్స్ అడిగితే మటుకు -1 ఆన్సర్గా వస్తుంది. ఇక్కడ అడిగింది సమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ రూట్స్ కాబట్టి ఆన్సర్ అనేది +1. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి. ఓకే, థ్యాంక్ యూ.